మీరు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది అని అంటున్నారు. ప్రాణం పోయింది. యాహ్! నిజమే. ప్రాణం కంటే గొప్పది ప్రపంచంలో ఇంకేది రాదు. మనం దేనైనా సంపాదించుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్నయితే తిరిగి తెచ్చుకోలేం. ఆ మాట నేను ఒప్పుకుంటాను. ఒక ఇంటిలో ఒక ఆడబిడ్డ ప్రాణం పోవడం, ఒక పిల్లవాడికి అన్యాయం జరగడం, ఒక కుటుంబ యజమానికి తీరని నష్టం జరగడం అనేటువంటి ఒక బాధతో మీరు య ఆ ఇంటి వైపు వెళ్ళాము అని అంటున్నారు. అక్కడ కూడా ఒక కుటుంబం ఉంది. ఆయన హీరో కావచ్చు. కానీ ఆయనకు ఒక కుటుంబం ఉంది. ఆయనకు భార్య ఉంది. పిల్లలున్నారు. వాళ్ళ తండ్రి గారున్నారు. ఇలా మీరు దుందుడుగ్గా వెళ్ళి వాళ్ళపైన ఏమైనా అటాక్ జరిగితే గనక వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు? ఒక కుటుంబాన్ని బాధను వ్యక్తం చేయడానికి మరో కుటుంబం పైన దాడి చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబని మీరు అనుకుంటున్నారు? ఒకటి మంచి క్వెషన్ సార్. ఎందుకంటే 'అల్లు అర్జున్' అనే వ్యక్తి ఈరోజు గ్లోబల్ స్టార్ అని ఈరోజు ప్రచారం అయితే జరుగుతుంది. సరే దాన్ని మేము అంగీకరిస్తాం. ఒక సినిమా హీరోగా సరే ఒక తెలుగు బిడ్డగా ఈరోజు భారతదేశానికి ఆయన నేషనల్ అవార్డ్ తీసుకున్న సందర్భంగా మేము సంతోషిస్తాం. బట్ ఏందంటే కుటుంబానికి మీదే కాదు కదా కుటుంబం. కుటుంబము ఇప్పుడు మీ కుటుంబంలో ఎవ్వరికి ఏం కాలే. మీ కుటుంబంలో ఎవ్వరికి ఏం కానప్పుడే మీరు అంతగానం బాధపడుతున్నారు కదా! ఒక కుటుంబం పూర్తిగా నామరూపాలు లేకుండా పోతున్న సందర్భంలో ఒక నీ వల్ల నీ సినిమా తీయడానికి చూడడానికి వచ్చిన వ్యక్తులని ఇంత వాళ్ళు ఆర్తనాలతో బాధతో ఉన్నప్పుడు స్పందించాల్సిన హృదయాలు సైలెంట్ ఉన్నప్పుడు మేము ఆడికి వచ్చిన ఇట్లా కేవలం గేట్ దగ్గరనే మా నిరసన కార్యక్రమం తెలియజేసినాం సార్. ఇదేంటే బయటి ప్రపంచానికి ఓకే. తెలియదు దయచేసి 24x7 ఛానల్ ద్వారా. ఎందుకంటే చాలామంది దీన్ని వేరేగా చూస్తున్నారు. మేము నిరసన అనేది భారత రాజ్యాంగమే కల్పించిన హక్కు. ఆర్టికల్ 90 ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. మీరు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొచ్చు. యెస్, మీ వల్ల జరిగిన కుటుంబానికి న్యాయం చేయండి అని మేము ప్రాధేయపడ్డాము, అడిగినాము. అడిగిన సందర్భాన్ని వాళ్ళేందంటే దాడి రూపంలో చిత్రీకరించిండ్రు. మేము మా కుటుంబం ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబం అంటే మాకు గౌరవమే. అల్లు అరవింద్ కుటుంబం అంటే మాకు మరి గౌరవమే. అలాంటప్పుడు అక్కడ పూల కుండీలు పగలగొట్టడం ఇవన్నీ ఎంతవరకు సరి అంటారు? పూల కుండూలు అనేవి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మా మీద దాడి అవును సార్. చేసినప్పుడు ఏమనాలి సార్? ఇప్పుడు మీరు మేము ప్రొటెస్ట్ చేసుకునే పద్ధతిలోనే వాళ్ళు దాడి చేసినప్పుడే మేము దాన్ని వాళ్ళ మీద చెయ్యేసుకోలేని పరిస్థితిలో మా యొక్క ఆవేశాన్ని, మా యొక్క ఆక్రోశాన్ని ఆ పూల కుండీలపై ప్రదర్శించడం. నిజమే సార్. ఇప్పుడు పూల కుండీల పైన చూపించారు. అదే పొరపాటున ఇంటి లోపల దాకా వెళ్ళిపోయి మీ ఆవేశాన్ని ప్రదర్శించి ఉండింటే, ఏ కుటుంబం అయితే బాధపడిందో మరో కుటుంబం కూడా బాధపడేది కదా! మీ అది కూడా మనం ఆలోచించాలి కదా! సార్ ఇప్పుడు మీరెందుకు మా అలా మా మా ఆలోచించలేకపోయారు? ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోలేదు. దయచేసి మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదు. ఒక ప్రజలంటున్న మాట ప్ర ఇది. ప్ర ఇప్పుడు అందుకోసమే సరే నేను మీ మిమ్మల్ని ద్వారా ఇట్లా అడుగుతున్నా. నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది సార్. మాకు మానవ విలువలు తెలుసు. ఒక వ్యక్తి యొక్క విలువ, ఒక వ్యక్తి యొక్క సంబంధాలు, మానవ సంబంధాలు సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఒక స్కాలర్‌గా మేము చెప్తున్నాము. మేమంత మూర్ఖంగా వ్యవహరించే తీరు కాదు మాది కాదు. అక్కడ ఉన్నటువంటి జస్ట్ ఏందంటే వాళ్ళ బిహేవియర్ వల్ల, అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ గాని, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళ బిహేవియర్ వల్ల ఆ చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటనని భూతంతం పెట్టి ఈరోజు ఇంత గొప్పగా అన్ని టీవీ ఛానల్స్ గొప్పగా చేసింది కదా! ఒక చావుకు సంబంధించింది ఎందుకు మాట్లాడలే? హీరో గురించి ఎందుకు మాట్లాడలే? అక్కడ ఉన్నటువంటి సంఘటన గురించి ఎందుకు మాట్లాడలే? 20 ఒక రోజుల మహిళ దాకా మృతి ఎందుకు పట్ల మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలే? అంటే ఇక్కడ ఒకటే నాకు స్పష్టంగా కనబడుతుంది ఏందంటే, డబ్బున్నోనికే ఈ మీడియా కావచ్చు, ఈ సమాజం గాని కాపలు కాస్తుంది. అది మాకు నచ్చలే. సమన్యాయం కావాలి. మనిషికి మనిషి సమానమనే ఆ ఈక్వాలిటీ మాకు కనబడలేదు కాబట్టే మాకు కొంచెం ఆవేశం అనిపించింది. మేము చేయడం వల్ల ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అది గొడవైతే కాదు. అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రకరకాల మాట్లాడాడు కానీ అక్కడ ఆ సంఘటన గురించి నా వల్ల జరిగిందని ఒప్పుకోలేదు సార్. ఎందుకంటే మీడియా ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ సంఘటన నా వల్ల జరగలేదు, నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. సార్ నీ కోసం వచ్చింది, నీ వల్ల సంఘటన జరిగిందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మొత్తం మీడియాలు మొత్తం చూపిస్తుంది. నా సంబంధం లేదన్నప్పుడు బాధ అనిపిస్తుందా? అనిపించదు. ఒక సగటు మనిషిగా మనకందరికి బాధ అనిపిస్తుంది. మేము కొద్దిగా వేగంగా స్పందించినాం. ఓకే. ఓకే సార్. మీరు ఈ మాట చెప్పారు. ప్రభుత్వానికి అనిపించింది మీకు అనిపించలేదా అని. కానీ ఇక్కడే తిరకాసుంది. ప్రభుత్వం వాదన ప్రభుత్వంది. ఇక్కడి వాదన వీళ్ళ వాదన కూడా ఉంది. ఇందాక నగేష్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇందాక ఇద్దరు కూడా ఒక వెర్షన్ అయితే వినిపిస్తున్నారు. 20 రోజుల దాకా ఎవరు స్పందించలేదని. కానీ అల్లు అర్జున్ తరఫు నుంచి కానీ ఆ తర్వాత జగపతి బాబు సినిమా హీరో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు ఒక మాట అన్నారు. ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు. అది జరిగిన వెంటనే నేను కలిశాను, మాట్లాడాను. కానీ నా వీడియో కానీ నేను కలిసింది కానీ బయట కనిపించలేదు. మేము మాట్లాడకుండా ఎలా ఉంటామని ఆయన అన్నాడు. నంబర్ 1. రెండవది అల్లు అర్జున్
తరఫు నుంచి ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే 24 గంటలు మమ్మల్ని మానిటర్ చేయమన్నారు. మేము ఆ కుటుంబాన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. కలవలేదనడం తప్పు అని వాళ్ళు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏమంటుంది? సీఎం గారి సాక్షాత్ ఏమంటున్నారు? నా మంత్రులు, నా బలగం మొత్తం కూడా 24 గంటల పాటు వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉన్నారు అని. మళ్ళీ ఇంతమంది మానిటర్ చేస్తున్నారని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని మానిటర్ చేయలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒక విషయం సార్, నేను 17 తారీఖు డిసెంబర్ 17 తారీఖు నేనే స్వయంగా కాల్ చేశాను. 3:30కి ఆ టైంలో భాస్కర్ కాల్ చేస్తే వాళ్ళు ఎత్తారు. మాట్లాడాడు. ఒక 1, 2 మినిట్స్ మాట్లాడాడు. అక్కడ కబంధ హస్తాలలో భాస్కర్‌ని బంధించారు సార్ ఇప్పటికి. స్టిల్ నౌ ఇప్పటి వరకు. మీరు కావాలంటే నంబర్ ఇస్తాను కనుక్కోండి. ఎట్లుంది పరిస్థితి అని. మల్లికార్జున్ అని మొన్న రీసెంట్‌గా 3 డేస్‌లో ఈ జనవరిలోనే ఈ సంవత్సరంలోనే మళ్ళీ 2 టైమ్స్ కాల్ చేశాను. అక్కడ కబంధ హస్తాలలో అతని అనుచరులతోటి టిఫిన్ నుంచి డిన్నర్ వరకు, చాయ్ నుంచి లంచ్ వరకు పూర్తి స్థాయిలో ఆయనను భాస్కర్‌ని బయటికెళ్ళకుండా కబంధ హస్తాలలో బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ 25 లక్షలు జగపతి బాబు గారు వేయరు సార్. ఎవరికీ చూపెట్టలేదు. ఇది టెక్నాలజీ పెరిగిన సొసైటీ సార్. టెక్నాలజీ పెరిగింది. చిన్న మెసేజ్ అయినా ఎళ్ళిపోతది. వాచ్‌మెన్‌కి తెలిసినా ఎళ్ళిపోతది. ఇవాళ చాలామంది ఎళ్ళిపోయారు. కానీ ఎవరేం చేశారు? 25 లక్షలని అనౌన్స్‌మెంట్ చేశారు సార్. కానీ 10 లక్షలు మాత్రమే డీడీ ఇచ్చారు. ఓన్లీ 10 లాక్సే సార్. డీడీ ఇచ్చారది. 15 లాక్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు. మేము వెళ్ళిన తర్వాతనే 2 కోర్స్ పైన వచ్చాయి సార్. అతను కనీసం ఆయనకు మానవత్వం లేదు సార్. అల్లు అర్జున్‌గే పోవాలని మేము కోరుకోవట్లేను. 4వ తారీఖు సంఘటన అల్లు అర్జునే పోవాలంటలేము. వాళ్ళ మామయ్య ఉన్నాడు, వాళ్ళ డాడీ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ మిసెస్ ఉన్నది, డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక్కరు పోయినట్టుగా లేవు సార్. అక్కడ ఇప్పటికీ ఆ బిడ్డ చావు బతుకుల మధ్యలో పోరాడుతున్నాడు. ఇప్పటికి. స్టిల్ నౌ ఆయన డబ్బులు ఇవ్వలేదు. మేము కొట్లాడిన తర్వాతనే డబ్బులిచ్చిండు. ఓకే. మీరు ఈ మాట అంటున్నారు రావట్లేదని. ఇక్కడ అల్లు అర్జున్ గారి వెర్షన్ ఏంటంటే, నా కేసు కోర్టులో ఉంది. హ్మ్. న్యాయపరంగా ఉంది. హ్మ్. నా లాయర్ ఎలా చెప్తే అలా వినవలసిన బాధ్యత నా పైన ఉంది. ఓకే. లాయర్ గారు అంటున్నారు, మీరిప్పుడు వెళ్ళొద్దండి. నేను అక్కడికి నాకు బాధ ఉంది. ఆ కుటుంబాన్ని వెళ్ళాలి, పలకరించాలని కోరిక నాకుంది. కానీ మా లాయర్ గారు అంటున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళి మాట్లాడిస్తే బాగోదు, పరిస్థితి బాగోలేదు. మీరిప్పుడు వెళ్ళొద్దండి అని చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. అంతేగాని నాకు వెళ్ళొద్దని గాని, మాట్లాడొద్దని గాని ఎందుకుంటుంది? నా అభిమానికి ఇట్లయితే నాకు బాధ ఉండదా అని ఆయన సార్ అంటున్నారు. చిన్న సోషల్ మీడియాలో చెప్పొచ్చు సార్. చిన్న మెసేజ్ రూపంలో చెప్పొచ్చు ఈ సొసైటీకి. నేనున్నాను, నేను భరోసా ఉన్నానని తనెళ్ళాలని అంటలేము సార్ ఇప్పటికి. బన్నీవాసు గారు ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఇతరితర వాళ్ళతోటి పంపియొచ్చు కదా! అదే 4వ తారీఖు జరిగిన సంఘటన 21వ తారీఖు దాకా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ఈ సమాజానికి కనపడకుండా? ఇదే మాట చెప్తున్నా. ఇప్పటికి ఆ బాబుని మీరు చూసారా సార్? వీడియోల పరంగా? టీవీలలో ఎక్కడైనా స్క్రోలింగ్ అయిందా? ఏ హీరోకైనా చిన్న గాయమైతే స్క్రోలింగ్ అయ్యి పేపర్‌లో వస్తూ, ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లలో అయితది. ఇప్పటికీ ఆ బాబు శ్రీతేజు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. కనీసం ఏ మీడియా అన్నా అబ్జర్వేషన్ చేసిందా? ఏ మీడియాకన్నా పోయే అవకాశం ఉన్నదా? ఎందుకు లేదు సార్? ఆ బాబుని ఎందుకు పోతలేరు? ఇప్పటికి ఎందుకు చూపెట్టట్లేరు? మేము అడిగినందుకు మాకు థ్రెటనింగ్ కాల్స్ చేయడం, వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా బెదిరింపులు చేయడం. మేము చేసిన తప్పేం సార్?